నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. ప్రైమ్ టైమ్ ఎడిషన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఇన్ఛార్జ్ల 5వ జాబితాపై సీఎం కసరత్తు. పార్టీని వీడేందుకు సిద్ధమైన గుమ్మనూరు. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు. టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం చేసిన ఏపీ సర్కార్. ధరణిలో ఉన్న లొసుగులపై చర్చిస్తున్నాం. త్వరలోనే నివేదిక ఇస్తామన్న కమిటీ. హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టం. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్. రాముడు వివాదం కాదు, సమాధానం. ప్రాణ ప్రతిష్ఠ వేళ ప్రధాని భావోద్వేగం. సరయూ నది తీరంలో వైభవంగా దీపోత్సవం. 14 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగినట్లు తేల్చింది విజిలెన్స్ విచారణ. బ్యారేజ్ నిర్మాణం పేరుతో 3,200 కోట్ల ప్రజాధనం వృధా అయినట్లు తేల్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వారం రోజుల్లో ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలు ఇవ్వనున్నట్లు తెలిపింది. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని పేర్కొంది విజిలెన్స్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఏం తేలింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం పెద్ద కుంభకోణం అని చెప్పి తేలిపోతుంది. ఎందుకంటే చూస్తే లక్షలాది వేలాది కోట్ల రూపాయలు హోదా చేశారని చెప్పేసి ప్రభుత్వ సొమ్మును హోదా చేశారని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అధికారులు తేల్చెప్పడం జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ ప్రారంభం బ్యారేజ్ సమస్యకు ప్రాథమికంగా అంచనా కంటే తీరాల్సిన పిల్లర్స్ కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క పిల్లర్ కూడా మొత్తం ఎక్కడికెక్కడ డ్యామేజ్ అవడం జరుగుతుంది. దాంతో పాటు చూస్తే ఇప్పటి వరకు ఉన్న ఈ యొక్క పిల్లర్ 6 నుంచి 8 బ్లాక్ వరకు ఉన్న మరిన్ని పిల్లర్స్ కూడా అంచనాలకు తగ్గట్టు కూడా అవి కూడా దెబ్బతిన్నాయని చెప్పి తెలవడం జరుగుతుంది. దాంతో ప్రకారం చూస్తే మొత్తం ఒక్కొక్క పిల్లర్ పై సుమారు బ్యారేజ్ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువు ఉన్న సిమెంట్ బ్లాక్ లను కూడా నిర్మించవలసి ఉంది. ఈ యొక్క సిమెంట్ బ్లాక్ నిర్మించినా కూడా ఒక్కొక్కటి సిమెంట్ బ్లాక్ సుమారు 100 మీటర్ల వరకు వద్దకు కొట్టుకోవడంతో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. మెడిగడ బ్యారేజ్ సంబంధించి 2019లో ప్రారంభించిన తర్వాత కూడా ఎప్పుడో వర్షకాలానికి ముందుగానే తర్వాత కానీ పరిశీలించలేదని చెప్పేసి బ్యారేజ్ ఇంజనీర్లు కూడా విజిలెన్స్ అధికారులు కూడా అంగీకరించినట్టు కూడా సమాచారం ఉంది. దీంతో ఆయన పునాదులు డిజైన్లు మొదట ఎలా చేశారని తర్వాత కూడా ఎలాంటి మార్పులు కూడా చేయలేదని చెప్పేసి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూస్తే మొత్తం ఈ యొక్క ఇంజనీర్ల ప్రకారమే కాకుండా ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సూచన ప్రకారంగా చేశారా, ఎలా చేశారనే దానిపైన కూడా మొత్తం పూర్తి స్థాయి కూడా ఈ యొక్క విజిలెన్స్ అధికారులు కూడా పరిశీలించడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఈ నెల 16, 17వ తారీఖు కూడా మొత్తం విజిలెన్స్ అధికారులు కూడా ఈ యొక్క మెడిగడ్డ బ్యారేజ్ వచ్చిన వారికి సంబంధించి అధికారులకు సంబంధించి బ్యారేజ్ కుంగిపోవడంతో పాటు విజిలెన్స్ అధికారులు రికార్డులు మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు డైరెక్టర్ జనరల్ రాజీవ్ శుక్లా ఆధారంలోనే ఈ అధికారులు బృందం దాడులు చేయడం జరిగింది. మెడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన ఇంజనీర్లు చర్చించి దీనిపై డిజైన్ మొదలుకొని అందుబాటులో ఉన్న రికార్డులు అన్ని విజిలెన్స్ అధికారులు విశేషంగా నిర్మాణం మొత్తం సంస్థలు కూడా ఎల్ఎన్టీ అధికారులు కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ మెడిగడ్డ దగ్గర డిజైన్ కూడా సంబంధించిన ఇంజనీర్లు తదితరులతో మాట్లాడి వీటన్నింటినీ తర్వాత బ్యారేజ్ కుంగడంతో పాటు గత అక్టోబర్ నెలలో ఈ యొక్క బ్యారేజ్ అకస్మాత్తుగా జరిగిందని కాదని చెప్పి గత 2-3 ఏళ్ల క్రితం నుంచి ఈ యొక్క సమస్య ప్రారంభమైందని చెప్పి ఈ యొక్క నివేదికలు కూడా వారు తేల్చడం జరిగింది. దీంతో పాటు నిర్వహణ కూడా పూర్తిగా విసర్జించడంతో పాటు బ్యారేజ్ దెబ్బతినే వరకు కూడా వచ్చిందని చెప్పి భావించడం జరుగుతుంది. వర్షాకాలం ముందు తర్వాత చేయాల్సిన తనిఖీలను కూడా ఆప్రాన్ వద్ద ఉన్న ఈ యొక్క స్ట్రక్చర్లను కూడా వీరు ఎప్పటికప్పుడు పరిశీలించవలసిన అంచనా కూడా ఉంది. దీనిపైన ఎలాంటి పరిశీలించడం కూడా జరగలేదు. బ్యారేజ్
సంబంధించిన దిగువన అమర్చిన సీసీ బ్లాక్లు కూడా నిర్మాణం పూర్తయినప్పటి నుంచి కూడా వాటిని కూడా పట్టించుకోకపోవడంతో పాటు ప్రవాహాన్ని కూడా అవి మొత్తం డిజైన్ కూడా మార్చి పెట్టడంతో పాటు ఈ యొక్క సీసీ బ్లాక్లు కూడా ఒక్కొక్కటి సుమారు 20 టన్నుల పైన ఉన్న యొక్క సీసీ బ్లాక్లు కూడా మొత్తం కొట్టుకోవడమే జరిగింది. దీంతో పాటు నిర్మాణంలో వస్తే సీసీ బ్లాక్లు కొట్టుకోవడం వల్ల కూడా ఇసుక కదలిక వల్లనే రాసు దిగవడం వచ్చిందని చెప్పేసి ఏర్పాట్లు కూడా సమస్య వచ్చిందని చెప్పేసి ఉండవచ్చని చెప్పేసి కోణాల్లో కూడా అధికారులు వివరాలను సేకరించే సమాచారం. 7 బ్లాక్ కు సంబంధించినతో పాటు 8 బ్లాక్ లో కూడా పిల్లర్లు కూడా మొత్తం కూడా నిర్మాణంలో కూడా పరిశీలించినప్పుడు నుంచి అవసరమైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ యొక్క పిఎస్ కు తక్కువ కాలంలో కూడా సిమెంట్ పిల్లల పైన కూడా మొత్తం బిచ్చలుగా లేచిపోవడంతో పాటు లేచిపోవడం వల్ల గండాస్ అంటే పిల్లర్ మధ్యలో వయాకారం ఉంటుంది. ఆ వయాకారం ప్రాంతాల్లో కూడా మొత్తం క్రాక్స్ రావడం జరుగుతుంది. సరైన సిమెంట్ ఇట్లాంటి కానీ మెటల్ కూడా వాడలేదని నిర్ధారణ కూడా తెలియదని చెప్పుకోవచ్చు. అలాగనే ఇంకా నేషనల్ అకాడమీ సంబంధించిన దీనికి సంబంధించి పూర్తిగా ప్రధానంగా భావిస్తే బ్యారేజ్లోని నీటి నిల్వ చేసే మరింత నష్టం వాటిందని చెప్పేసి అవకాశం ఉందని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అది అథారిటీ కూడా తేల్చి చెప్పేసిందని చెప్పి ఆధారాలపైన చర్యలు చేపట్టాలని వైఫల్యం వల్ల గల కారణాలను కూడా తెలుసుకోవాలని చెప్పి పునరుద్ధరించాలని చర్య సూచించడం జరిగింది. నిపుణుల కమిటీ కూడా నియమించడం జరిగింది. విజిలెన్స్ వారు కూడా ప్రభుత్వానికి ప్రాథమికంగా కూడా సూచించడం జరుగుతుంది. దీనిపైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి స్థానికంగా మనకున్న సమాచారం తెలుస్తుంది. దీనిపైన బ్యారేజ్ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి సంబంధించి కాళేశ్వరం ఇంజనీర్లకు సంబంధించిన మధ్యలో జరిగిన ఉత్తరాంధ్ర సంబంధించిన సెంట్రల్ డిజైన్ అధికారులు కూడా ఎలా జరిగింది, ఒక డిజైన్ ఎవరు ఇవ్వడం జరిగింది అనేది దానిపైన కూడా పూర్తి సమాచారంతో పరిశీలించి విజిలెన్స్ లోతుగా మరింత పరిశీలన చేయబడిందని తెలుస్తుంది. దీనిపైన వేలాది కోట్ల రూపాయలు కూడా వృధా అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనిలో ఇది ఒక పెద్ద కుంభకోణంగానే భావించవచ్చు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎల్ఎన్టీ సంస్థ రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. సో ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? వారం రోజుల్లోనే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక విజిలెన్స్ అధికారులు సమర్పించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లుగా దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా ఈ యొక్క రిపోర్ట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 3,200 కోట్ల ప్రజా ధనంని పూర్తిగా నిర్మాణం పేరుతో వృధా చేశారన్నది మాత్రము ప్రధానంగా విజిలెన్స్ అధికారుల యొక్క నివేదికలో పూర్తిగా పేర్కొన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి మధ్యంతర నివేదికను కూడా రెడీ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఇందులో చూస్తే మాత్రము నిర్మాణ భాగస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దోషులే అని చెప్పి కూడా విజిలెన్స్ అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే మరమ్మతులు చేసినా కూడా ఈ యొక్క మరమ్మతులు పూర్తిగా బ్యారేజీకి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా మరమ్మతులు చేసినా ఇది మాత్రం బ్యారేజ్ పనికి రాదనేది మాత్రము ప్రధానంగా ఇందులో విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా 3,200 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మాత్రము ప్రధానంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క నివేదికలో కూడా ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తి రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. కేవలం వారం రోజు వ్యవధిలోనే దీనిపైన విచారణ జరిపించారు. జరిపిన దాని తర్వాత ఈ యొక్క పిల్లర్కి సంబంధించి కుంగిన విషయంలో అంటే ఇది ఒకేసారి కుంగలేదు, అయితే నెమ్మదిగా కుంగుకుంటూ వచ్చింది పిల్లర్. కాబట్టి ఇదంతా కూడా ముందుగానే ఈ యొక్క ఇంజనీర్లు పసిగట్టాల్సిన పరిస్థితి ఉంది. అయినా పసిగట్టినా కూడా ఈ యొక్క విషయాన్ని మాత్రము బయటికి చెప్పలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో విజిలెన్స్ అధికారులకు సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి చూస్తే మాత్రము పూర్తిగా ఇందులో అక్రమాలు జరిగాయని మాత్రము ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజిలెన్స్ సంబంధించిన యొక్క దర్యాప్తులో తేలింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలంటూ గత 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హెల్పర్లపై చర్యలు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 9:30 లోపు విధుల్లో చేరని వారి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లాలో హాజరు కాని వాళ్ళ టెర్మినేషన్ ఆర్డర్లను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా విధులకు హాజరు కాని అంగన్వాడీలు హెల్పర్లు సుమారు 80,000 మంది వరకు ఉంటారని అంచనా. వీరందరినీ తొలగిస్తూ టెర్మినేషన్ ఆర్డర్లు సిద్ధం చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గతేడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో మొత్తం 104,000 మందికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా అందులో 20% మంది అంగన్వాడీలు హెల్పర్లు విధుల్లో చేరారు. మిగిలిన వాళ్ళు విధుల్లో చేరకపోవడంతో సర్కారు చర్యలకు దిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, ఏదైతే అంగన్వాడీలు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ కూడా గత 42 రోజుల నుంచి కూడా వారి యొక్క నిరసన అనేది కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా వీరికి సంబంధించి చర్చలు కూడా మొదలెట్టడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఎలక్షన్స్ తర్వాత జులై నుంచి కూడా వారి యొక్క సమస్యలు అనేది కూడా పరిష్కరిస్తాము దశల వారీగా కూడా అంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలంటూ కూడా వారు పట్టుబడడంతో ఇటు ప్రభుత్వం అయితే కనుక విధుల్లోకి చేరాలి తక్షణమే అంటూ కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని బేఖాతరు చేసడం కూడా జరిగింది. అయితే యస్మాన్ సైతం కూడా ప్రయోగించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వారి యొక్క నిరసనని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే విధుల్లోకి చేరకపోవడం పట్ల అయితే కనుక ప్రభుత్వం కొంత సీరియస్ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే విధుల్లోకి చేరలేదో వారిని తక్షణమే తొలగిస్తాము అమల్లో ఉన్న నేపథ్యం నుంచి జాయిన్ అయ్యేంత వరకు కూడా వారికి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చినప్పటికీ కూడా వారు జాయిన్ అవ్వడం పట్ల ప్రభుత్వం అయితే కనుక సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క బాలింతలకు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలకు కావచ్చు, వీటందరికీ కూడా పోషక పదార్థాలు అందజేయడంలో ఇటు అంగన్వాడీలు విఫలం అవ్వడము, విధుల్లో జాయిన్ అవ్వకపోవడమే వీరు సమస్యలు అనేది కూడా పెరిగిపోతా ఉన్నాయి. అనేక విధాలుగా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు బాలింతలు అనేసి చాలా వరకు కూడా ఇటు ప్రభుత్వం అయితే కనుక సీరియస్ అయ్యి వాటిని వెంటనే తక్షణమే తొలగించాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ రోజు తలపెట్టినటువంటి చలో విజయవాడ కూడా అంగన్వాడీలు అందరూ కూడా ఇటు విజయవాడకి తరలి వస్తున్నప్పటికీ కూడా వారందరినీ కూడా అదుపులో తీసుకొని ఇటు పోలీసులు ఎక్కడికక్కడికి వారి వచ్చిన ప్రదేశాలకి అయితే కనుక తరలించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక వీరిపై అయితే కనుక చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయా జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లో పొందుపరిచారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ జాబితాను అప్లోడ్ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256. వీరిలో పురుషులు 2,09,275 మంది కాగా మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల 67,434గా ప్రకటించింది ఈసీ. ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల కంటే ముందుగానే జనంలోకి వెళ్లి వాళ్లను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు. ఈ నెల 23 నుంచి పీసీసీ చీఫ్ షర్మిల జిల్లా యాత్రలకు వెళ్తుండగా నెలాఖరు నుంచి జనం మధ్యలోకి వెళ్లనున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ఎలక్షన్లు జరగనున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచేది ఎవరు అన్న దానిపై లెక్కలేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండగా ఈసారి మాత్రం ఆ అవకాశం జగన్కు దక్కకుండా చేయాలని విపక్షాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని ఒంటరిగానే పరీక్షించుకుంటోంది. రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించింది. గత 2 ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల కంటే ముందుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు ఆమె. మొదటగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి జనంలోకి వెళ్లనున్నారు షర్మిల. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కథన రంగంలోకి దూకుతున్నారు ఆమె. అదే రోజు పార్వతీపురం, మన్యం ప్రాంతంతో పాటు విజయనగరం జిల్లాలోనూ పర్యటిస్తారు షర్మిల. ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో స్థానిక నేతలతో సమావేశమవుతారు షర్మిల. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారు ఆమె. 25న కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో, 30వ తేదీన శ్రీ సత్యసాయి అనంతపురం, కర్నూలు జిల్లాలో నేతలను కలుస్తారు. 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపుల పాయతో ఆమె జిల్లాల పర్యటన ముగుస్తుంది. ఇక ఈ నెలాఖరు నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రోజుకు 3 సభలు చొప్పున నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో ఉండేలా వ్యూహాలు సిద్ధం చేశారు జన సైనికులు. పవన్ పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ సమావేశాలుంటాయన్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటన ఉండనుంది. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి జన సైనికులకు బాధ్యతలు అప్పగించామని చెప్పుకొచ్చారు నాదెండ్ల. పవన్ క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు బాధితులతో జనసేనాని మాట్లాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఆయా జోనల్ కమిటీ సభ్యులదేనన్నారు నాదెండ్ల. రేపు రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది, పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటున్నాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీం అంతా కూడా అలర్ట్ చేసుకుని మొత్తంగా ఎన్నికల వేళ పార్టీ కార్యకర్తలను కలిసి వారిలో జోష్ నింపేందుకు కావచ్చు, సామాన్య ప్రజానికం కోసం కావచ్చు, ప్రత్యర్థుల కంటే ముందుగానే జనంలోకి వెళ్లడం ద్వారా ఇతరుల కంటే ఎక్కువగా లాభపడవచ్చన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. మరి పర్యటనలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయన్నది ఫలితాల తర్వాతే తేలనుంది. అశ్వేష భారతావని పొలికించిన సందర్భం అది. 100 ఏళ్లుగా కన్న కలలు సాక్షాత్కరించిన ఘట్టమది. అఖండ భారతావని ముక్తకంఠంతో జై శ్రీరామ్ అంటూ నినాదిస్తున్న వేళ దివ్య మందిరంలో కొలువు తీరాడు ఆ కోదండపాణి. ఇక శ్రీరాముడు ఆశీస్సులతో అపురూప ఘట్టంలో పాల్గొనే అదృష్టం కలిగిందంటూ భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 100 ఏళ్ల ప్రజల నిరీక్షణ ఫలించింది.
ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. నూతనంగా నిర్మించిన భవ్యరామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నయనానందకరంగా సాగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు ప్రధాని. సరిగ్గా 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 84 సెకన్ల పాటు జరిగిన ప్రాణప్రతిష్ఠను భక్తకోటి కన్నులార్పకుండా వీక్షించి తరించింది. జై సియారాం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ జనవరి 22, 2024వ తేదీ కేవలం డేట్ మాత్రమే కాదని కొత్త కాలచక్రానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ క్షణం కోసమే 100 ఏళ్లుగా అయోధ్య ప్రజలు నిరీక్షించారని అన్న ఆయన ఇన్నేళ్ల తర్వాత మన స్వప్నం సాకారమైందన్నారు. మన రామ్లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదని, దివ్య మందిరంలో కొలువుదీరారంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని. आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र, अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है। आज से 1000 साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे। రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయన్నారు ప్రధాని మోదీ. కానీ చివరకు న్యాయమే గెలిచిందన్నారు. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమన్నారు ప్రధాని. ఇది కేవలం విగ్రహ ప్రాణప్రతిష్ఠ కాదని, మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అంటూ చెప్పుకొచ్చారు. రాముడు వివాదం కాదు, సమాధానం అన్నారు మోదీ. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 500 ఏళ్ల నాటి కల నెరవేరిందన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందన్నారు ఆయన. ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారిందంటూ వ్యాఖ్యానించారు యోగి. 500 वर्षों के लंबे अंतराल के उपरांत आज के इस चिर प्रतीक्षित मौके पर अंतर मन में भावनाएं कुछ ऐसी हैं कि उन्हें व्यक्त करने के लिए शब्द नहीं मिल रहे हैं। मन भावुक है, भाव विभोर है, भाव विह्वल है। निश्चित रूप से आप सब भी ऐसा महसूस कर रहे होंगे। आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है,
हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है। हर जीवा राम राम जप रही है। रोम रोम में राम रमे हैं। पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। త్యాగ నిరతికి ధర్మానికి రాముడు ప్రతీక అంటూ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే మన ధర్మమని తెలిపారు ఆయన. रामलला के साथ भारत का स्व लौट के आया है। और संपूर्ण विश्व को त्रासदी से राहत देने वाला एक नया भारत खड़ा होके रहेगा, इसका प्रतीक आज का कार्यक्रम बन गया है। ऐसे समय में आपके उत्साह का, आपके आनंद का वर्णन कोई नहीं कर सकता। हम यहां पर अनुभव कर रहे, पूर्ण देश में यही वातावरण है। छोटे छोटे मंदिर के सामने दूरदर्शन पर इस कार्यक्रम को सुनने वाले हमारे समाज के करोड़ों बंधु वहां पहुंच न पाए, ऐसे घर घर के हमारे नागरिक सज्जन, माता भगिनी सब भाव विभोर है। सब में आनंद है, सब में उत्साह है। और ऐसे समय में जोश की बातों में थोड़ी सी होश की बात करने का काम मुझे ही दिया जाता है। ఇక ఓ మహాక్రతువుగా సాగిన అయోధ్య రామమందిర నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను సన్మానించారు ప్రధాని మోదీ. స్వయంగా వారిపై పూలు జల్లుతూ నమస్కరించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు నెల రోజుల పాటు అహర్నిశలు కృషి చేసి అత్యంత వైభవంగా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఎదురు చూశామని విశ్వ హిందూ పరిషత్ పరిరక్షణ రామసేన నేత కంపాల శ్రీనివాస్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు. ఘట్టం ముగిసింది. రామ జన్మభూమిలోని బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిన అనంతరం ఉత్సాహంగా ఉన్న మహిళలను అడిగి ఏ విధంగా ఈ విషయంలో ఆనందపడుతున్నారు ఏంటనే విషయం తెలుసుకుందాం. కూడా నాగరికత లోకంలో వెర్రితలలేస్తున్న యువత రకరకాలుగా ఉన్న ఈ రోజుల్లో ఇక్కడ మన ముందు కొంతమంది యువత ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఎంత భక్తి వారులతో ఉన్నారో అనేది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ దీని గురించి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. రీసెంట్ పండగ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము ఇక్కడ ఇలా చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ కంబాల శ్రీనివాసరావు గారు ఇదంతా ఏర్పాటు చేసినందుకు నిజంగా ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. దాని విశేషాలను మనం ఇప్పుడు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమాలను చేపట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నేను కంబాల శ్రీనివాసరావు అండి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం గ్రామం. నేను ఇదే ఊరిలో పుట్టాను. ఆలయ నిర్మాణం కూడా చాలా అరుదైన, చాలా నైపుణ్యత కలిగిన, 1000 సంవత్సరాలకు కూడా ఏమీ కానంత గట్టిదనంతో ఎటువంటి సిమెంట్ కానీ ఇనుము కానీ వాడకుండా 10.0 రియాక్టర్ స్కేల్ మీద మీకు భూకంపం వచ్చినా ఏమి కానంత శక్తివంతమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మన గోకవరం గ్రామంలో కూడా ఏదైనా ఘనంగా మనం కార్యక్రమం నిర్వర్తిద్దామని చెప్పి తలుచుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టాండి. ఇది సో మా ఊరి పెద్దలతోటి తర్వాత ఇక్కడ నేను 30-40 గ్రామాలకు నేను సేవ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయగానే ఓ నెల రోజు నుంచి నడుస్తుంది ఈ కార్యక్రమం అంతా కూడా. మేము బెంగళూరు నుంచి వచ్చామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా అయోధ్య వెళ్ళి ఎవరు చూడలేరు. దట్స్ ఏంటంటే లైవ్లో ఉండడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలా గోకవరం మండలం ఇంకా గొప్ప స్థాయికి రావాలని కంబా శ్రీనివాసరావుని హృదయపూర్వకంగా నమస్కారం తెలుసు. అదేవిధంగా యువతే కాకుండా గిరిజన ప్రాంతాల నుంచి కూడా చాలామంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం అయితే జరిగింది. వాళ్ళలో కూడా అడిగి మనం ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు దీని గురించి మనం తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాది రంపచోడవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం. అలాగే ఊట్ల అనే గ్రామం నుండి మేము వచ్చాము. అయితే ఊట్ల గ్రామానికి నేను ఒక సర్పంచ్ని. మాకున్న గ్రామంలో రామాలయము అంటేనే అదొక పెద్ద భక్తి. ఆ భక్తి మేము చిన్నప్పటి నుంచి ఎంతో అర్పించుకుంటూ దాంట్లో రాముల వారి సీతారాముడు కళ్యాణం రోజు వస్తుంది అంటే మేము ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యి
సీతారాముడు పెళ్లిలో దేన్ని ఆశించను మేము సీతారాముడు పెళ్లిలోని పానకం నీళ్ళు అనేది మా గ్రామ ప్రజలందరూ కలిపి ఎంతో అమృతంగా తీసుకొని మేము దాన్ని జయప్రదంగా చేసేవాళ్ళమండి. అలాగే చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు కూడా ఇలా వెనకబడి ఉన్న గ్రామాలు కూడా ఇవాళ మన కంబాల శ్రీనివాస్ గారు అది మళ్ళీ పడిపోతున్న ఈ శ్రీరాముడు భక్తిని మళ్ళీ గ్రామాలు జిల్లాలు పట్టణాలు అందరినీ గుర్తు చేసి అంత గొప్పగా చేశారు. నేటి సమాజంలో యువత కూడా ఈ విధంగా రావడం అనేది ఆ శ్రీరాముని యొక్క ఆదర్శ నీడలో నడవాలని ఈ రాముడు సంచరించిన ఈ గోదావరి జిల్లాలో సకినేటిపల్లి అనే గ్రామం కూడా ఉన్నది. ఆ సీతాదేవితో రాముడు సఖీ నేటి ఈ పల్లెలో వేచి ఉందాం అనే అనడం జరిగింది. ఆ విధంగానే ఆ ఊరికి సకినేటిపల్లి అనే గ్రామంలో జరిగింది. ఈయన రాముడు ఈ గోదావరి తీరం అంతా నడియాడిన ఈ తీరంలో ఇటువంటి యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవడం, రాముడంటేనే అన్నదమ్ముల ఐక్యతకి దాంపత్యానికి నిదర్శనం. ఆయన అడుగుజాడలు అందరూ నడవాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ దుర్గతో వెంకటేశ్వరరావు, గోకవరం. ఇవి ప్రైమ్ టైమ్ ఎడిషన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.